దేశవ్యాప్తంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భవించింది. 108 సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ నుంచి ఆహ్వానం అందలేదు సరికదా. 118 నెంబర్ ఎవరుంటే వాళ్ళకే ప్రయారిటీ ఇస్తా అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పెద్ద ఎత్తున ఒక వివాదం రేగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు సురేందర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే రహమాన్ గారు. సార్ ఎలా చూడాలి టీవీ తమిళనాడులో జరుగుతున్నటువంటి పరిణామాలు? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ ఆవిర్భవించినా సరే గవర్నర్ మాత్రం ఆయన నిమిషాలు లెక్కిస్తున్నట్టే అర్థమవుతుంది. ఎలా చూడాలి ఈ పరిణామాల్ని? ఇది ఫస్ట్ నేను ఈ పరిణామం నేను ఎలా చూస్తున్నానంటే, గతంలో కాశ్మీర్ వివాదం జరిగింది కదండి 1980s లో. అవును. అంటే 1940s నుంచి కాదు, 1980s లో జరిగిన రాజకీయ పరిణామాలు ఎలా దారితీసి కాశ్మీర్ ని నిప్పులు కుంపట్లాగా ఎలా తయారు చేసినాయో, అలాంటి పరిణామాలే ఇక్కడ కూడా తమిళనాడులో కూడా మరలా ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఆలోచించి దీని ద్వారా కొంచెం ప్రజల్ని అవేకం చేయాలని, కొంచెం జాగృతం చేయడానికి నా ప్రయత్నం నేను చేయాలని చెప్పే ఉద్దేశంలో భాగంగా మీతో మాట్లాడుతున్నాను ఈ రోజు. ఓకే. రెహమాన్ గారు, మీకు ఐడియా ఉన్నది, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా 1980s లో ఒకప్పుడు షేక్ అబ్దుల్లాని జైల్లో పెట్టి ఆ తర్వాత రిలీజ్ చేసిన ఇందిరాగాంధీ 1977-82 వరకు మళ్ళా షేక్ అబ్దుల్లాని సీఎం గా చేశారు. చేసిన తర్వాత 82లో చనిపోవడంతో తన కుమారుడు ఫరూక్ అబ్దుల్లాని సీఎం చేశారు. అప్పట్లో అత్యంత దారుణమైన పరిపాలన సాగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ మీద విపరీతమైన పోరాటం చేసి, వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, దుర్మార్గులు, ద్వంద్వ స్వభావము, గోడ మీద పిల్లి వాటం, అటు పాకిస్తాన్ కి ఇటు ఇండియా మధ్య ఆడుతున్నారని చెప్పేసి వాళ్ళ మీద విపరీతమైన ఆరోపణలు, విపరీతమైన ప్రభుత్వం వీళ్ళ నుంచి నిరసనలు తెలియజేసిన వాళ్ళు అక్కడ 84లో ఎలక్షన్స్ వచ్చిన నాటికి ఇద్దరు కలిసి పోటీ చేశారు. రిగ్ చేసేయటం వల్ల అప్పట్లో ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ ముజాహిదీన్ సంస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్ గాని, తర్వాత మిగతా వాళ్ళు గాని, అప్పట్లో యాసిన్ మాలిక్ గాని, షాబీర్ అహ్మద్ షా గాని, ఇలాంటి మొదటి తరం తీవ్రవాద నాయకులు ఎందుకు ఏర్పడ్డారు? వేర్పాటువాద నాయకులు, తీవ్రవాదం అనకూడదు, వేర్పాటువాద నాయకులు ఎందుకు ఏర్పడ్డారు? ఈ విధంగా ప్రజల మ్యాండేట్ ని గౌరవించనివ్వకుండా ఒక పక్క రిగ్గింగ్ చేసి, ఇంకో పక్క మళ్ళీ ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు 84లో. ఆ తర్వాత మరలా 2 ఏళ్ల తర్వాత జిఎం షా, గులాం మహమ్మద్ షాని, బక్షి గులాం మహమ్మద్ షాని వాళ్ళ బామ్మర్దిని సీఎం చేసేసి మళ్ళీ ఫరూక్ అబ్దుల్లాని దించేశారు. అప్పట్లో వీళ్ళకి సలహాలు ఇచ్చిన వాళ్ళు ఆ మకన్ లాల్ ఫోతేదార్ గాని, లేదంటే అరుణ్ నెహ్రూ గాని, ఇలాంటి వాళ్ళు ఇచ్చేసి రాజీవ్ గాంధీని తప్పుదారి పట్టించారు. అప్పట్లో ప్రపంచం ఇంత అవేకనంగా లేదు, జాగృతి లేదు. జెన్జీ గాని, లేదంటే యూత్ గాని, ఎవ్రీథింగ్ ప్రజలు చేతుల్లో ఉంది. అంత ఏది చేతిలో మొబైల్ ఉంటే ప్రపంచం అంతా గుప్పెట్లో ఉన్నట్టే ఉంది. ఇలాంటి రోజు తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు నాకు అక్కడ కంపారిజన్ కనపడుతుందండి, పోలిక. ఎందుకంటే ప్రజల స్వభావాన్ని, ప్రజలు ఎన్నుకున్న విధానాన్ని అపహాస్యం పాలు చేస్తూ, ఇక్కడ తను ఏఐడిఎంకే తోటి ఎన్ని ఆటలాడిందో మనం చూస్తా ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా. జయలలిత గారు చనిపోయిన దగ్గర నుంచి శశికళని ఏ విధంగా తనకున్న అవినీతి కానీ ఏవైనా కానీ వాళ్ళ మధ్య అగ్రిమెంట్ కుదరకపోవడం వల్ల శశికళని సీఎం కానికుండా కానీ, ఆ తర్వాత ఎలప్పాడి పళనిస్వామిని సీఎం చేసి ఓపీఎస్ ని, పన్నీర్ సెల్వం ని తీసుకొచ్చేసి ఇద్దరిని కలిపేసి అన్నింటినీ బీజేపీ విపరీతమైన గేమ్స్ ఆడింది. దాంతో ఇప్పుడు అలయన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ టైం వచ్చిన 4 సీట్లు కూడా రాకుండా ఈసారి 1 సీటుకి పరిమితం అయింది. అంటే ఏంటి, ఏఐడిఎంకే ఓట్లు కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలి బీజేపీకి. అంటే బీజేపీ అంటే ఒక రకమైన ఏహీభావం ఏర్పడినట్టు మనం అనుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఇప్పుడు వస్తున్నాను. తమిళనాడులో అంతకుముందు కూడా వాళ్ళు ఈ తమిళ జాతీయ భావం వాళ్ళకి చాలా అధికం. రెండోది చాలా ఇండిపెండెంట్ స్టేట్, విపరీతంగా కష్టపడే జనాలు, విపరీతమైన భావోద్వేగాలు ఉన్నవాళ్ళు, ఎమోషన్స్ కి తలొంచేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రజెంట్ ఆడుతున్నటువంటి నీచమైన ఆట గవర్నర్ ద్వారా, ఇది అప్పట్లో 1984-86లో కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ లో ఆడిన ఆటకి ఎంత మాత్రం తక్కువ కాదని చెప్పి నాకు అనిపిస్తుంది రహమాన్ గారు.
ఆ తర్వాత 1989 నుంచి ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన ఏర్పడింది, కాశ్మీర్ పూర్తిగా ఒక దశలో ఇండియా నుంచే పూర్తిగా విడిపోతుందా అనే స్టేజ్ దాకా తీసుకెళ్లిన తర్వాత, ఏది జగన్మోహన్ గవర్నర్ చేసిన తర్వాత కానీ, ఆ తర్వాత ఇంకెవరెవరిని గవర్నర్ చేసి ఎన్ని కుప్పిగంతులు వేయాల్సి వచ్చింది. ఇప్పటికి ప్రజెంట్ మెయిన్ స్ట్రీమ్ లోకి, అంటే జాతీయ ప్రధాన జీవన స్రవంతిలోకి కాశ్మీరీని తీసుకురావడానికి ఎన్ని దశాబ్దాలు పట్టిందో మీరు ఆలోచించండి. అలాగే తమిళనాడులో కూడా ఈ రోజును గాని ప్రజాభిప్రాయానికి అనుకూలంగా అత్యధిక సీట్లు పొందిన విజయ్ని టీవీకే పార్టీ తరపున గాని సీఎం గా పిలవకపోతే అంతకంటే తీవ్రమైన స్వభావం, దీర్ఘకాలిక ప్రభావం దేశం మీద, అదొక్క స్టేట్ ఒకటి కాదు, దేశం మీద వేర్పాటు వాదనకి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇది హెచ్చరించాలని చెప్పేసి నా అభిప్రాయం. ఇక అయితే మరి చాలా మంది ఇప్పుడు ఈ డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి అంటే అపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ తో సహా చాలా మంది చెప్తున్నారు, ఎవరైతే గవర్నర్ ఉన్నారో గవర్నర్ వ్యవహార శైలి, రాజేంద్ర నరసింహన్ శైలి చాలా వివాదాస్పదంగా ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, కానీ ఇది తప్పు ఇది అంటూ ఒకవైపు స్టాలిన్ చెప్తున్నారు, మరోవైపు కాంగ్రెస్ కూడా నిరసనకు పిలిపించినట్టు తెలుస్తోంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, స్టాలిన్ కూడా చాలా మెచ్యూర్డ్ గా రాజకీయ పరిపక్వతతో బిహేవ్ చేస్తున్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు తనకి ఏఐడిఎంకి తోటి జరిగిన నాటకాలన్నీ చూశారు, ఇది బాహ్య ప్రపంచం చూసింది. అలాగే ఒకసారి అంటూ బీజేపీ తోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తే అటు స్టాలిన్ గాని, ఇటు పక్క విజయ్ని గాని, ఇటు ఎవరిని కూడా అందరినీ గుప్పెట్లో పెట్టుకునే రాజకీయాలు మీరు ఆల్రెడీ గమనించుంటారు. మహారాష్ట్ర రాజకీయాలు ఎలా జరిగినాయి, బీహార్ రాజకీయాలు ఎలా జరిగినాయి, ఇలా అలయన్స్లు పెట్టుకొని చేస్తున్న బీజేపీ రాజకీయ స్వభావం పూర్తిగా గతంలో మహారాష్ట్రలో గాని, బీహార్ లో గాని, ఇతర రాష్ట్రాల్లో ఏ పరిస్థితులు, ఏ పరిణామాలు దారితీసినాయి అనేది ఆల్రెడీ మనందరికీ ఎరుకే, అందరం చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఒకవేళ టీవీకే గాని కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రయోజనాలకి, బీజేపీ ఆశలకి గండిపడ్డట్లే అనిపిస్తుంది, గండిపడ్డట్టే. ఇలా కాకుండా అదే విజయ్ బీజేపీకి ఫోల్డ్ లోకి వచ్చి, బీజేపీ నెట్వర్క్ లో ఫ్రేమ్ వర్క్ లోకి వచ్చేసి అది ఏఐడిఎంకి తోటి సపోర్ట్ ఇప్పించడానికి కూడా సిద్ధంగా ఉంటదని చెప్పి నేను అనుకుంటున్నాను, ప్రెసిడెంట్ జరుగుతున్న పరిణామాలు గమనించిన తర్వాత. ఎలాగంటే బీజేపీ, ఏఐడిఎంకే అండ్ విజయ్ వీళ్ళు కానీ, అంటే కాంగ్రెస్ తో గాని, డిఎంకే అదర్ పార్టీస్ తో గాని అలయన్స్ లేకుండా వీళ్ళతో గవర్నమెంట్ ఫామ్ చేస్తే తమిళనాడు కూడా తమ గుప్పెట్లో ఉంటుంది. ఇప్పుడు దాకా తమ గుప్పెటికి దొరకని ఒక స్టేట్, అసలు అంటూ ఏమి ముందుకు పోలేని స్టేట్ తమిళనాడు. అదే విధంగా ఎలాగంటే విజయ్ ఒక స్వతంత్రం కోల్పోయిన ఒక వ్యక్తి అవుతాడు. తన చేతిలో ఆడే కీలుబొమ్మ, అంటే కీలుబొమ్మ పప్పెట్ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. ఆ తర్వాత గతంలో ఇంతమంది ఓపీఎస్ గాని, పన్నీర్ సెల్వన్ గాని, పళనిస్వామిని గాని ఎలా ఆడించిందో బీజేపీ, ప్రజెంట్ విజయ్ని కూడా తమ చెప్పు చేతల్లో కబంధ హస్తాల్లో ఉంచి ఆడించాలని, తర్వాత చిన్నగా ఆ స్పేస్ అంతా ఆక్యుపై చేసుకుంటూ పోయి తమిళనాడు ఆక్యుపై చేయాలనేది బీజేపీ రాజకీయ ఆశాభావం, రాజకీయ ఆకాంక్ష. రాజకీయాలు ఎత్తుగడలు వేసుకోవడం ఇంత నార్మలే, కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్రజా మ్యాండేట్ తీసుకున్న తర్వాత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, వ్యవస్థలాగా పనిచేయనివ్వాలి. ఆ పని చేయనీయకుండా బీజేపీ ఇక్కడ రాజకీయ వికృతి క్రీడలు ఆడుతుందని చెప్పి నా అభిప్రాయం, రహమాన్ గారు.